వాళ్ళు ఉండాలి, చెప్పించబడినటువంటి వాళ్ళు ఉండాలి. దీపించబడినటువంటి వాళ్ళు ఎట్లా చెప్పించబడ్డారు, చెప్పించబడినటువంటి వాళ్ళు ఎట్లా దీపించబడంటే ఈ రెండే సూత్రాలు మీకు చెబుతాను, దాన్ని గమనించకండమ్మా. ఇక్కడ ఒక చిన్న కథ ఉంది, ఆ కథ తీసుకుందాం. ఇక్కడ బైబిల్లో ఇద్దరు స్త్రీల గురించి ఉంది. బైబిల్ మొత్తం చాలా ఉంది. చాలామంది రాజులు ఉన్నారు, చాలామంది ప్రవక్తలు ఉన్నారు, చాలామంది బోధకులు ఉన్నారు, చాలామంది రాసిన ఆత్మ ద్వారా గుణాలు చాలామంది ఉన్నారు. దీంట్లో వాళ్ళందరినీ వదిలిపెట్టి దీంట్లో ముఖ్యంగా రాసినటువంటి వాళ్ళు ఎవరంటే ఇద్దరు స్త్రీలను గురించే ఉంది బైబిల్ మొత్తం. మరి ఏంటికి రాసిన వాళ్ళు నాకు అర్థం కాలేదు. ఇద్దరు స్త్రీలను గురించే రాశారు. ఆ స్త్రీలను గురించి కొంచెం సేపు మనం చెప్పుకుందాం, తర్వాత మనం ముగించుకుందాం. నేను చెప్పిన తర్వాత ఆ రెండు మాటలు వినండి, ఎందుకంటే వింటే నాకు చాలా మీరు వింటారు. నా యొక్క లక్షణం లేకపోతే వినకపోతే నాకేం పదాలు విన్నామంటే వినకపోతే నాకు నేను చెప్పుకుంటే పోతాను, కానీ వింటే మీకు చాలా మంచిదని చెబుతాను. ఇక్కడ ఒక చిన్న కథ ఉంది. ఆ కథ మీకు అందరికీ తెలిసిందే, చిన్నప్పుడు తరం చెబుతాను, మీకు అందరికీ తెలిసిందే. కానీ నేను కూడా ఆ కథను కొంచెం చెబుతాను, వినండి. ఇక్కడ ఎవరంటే రూతు అని ఉంది, రూతమ్మ అని ఉంది. ఇక్కడ ఆ రూతుని గురించి ఇక్కడ చరిత్ర కొంత రాసి ఉన్నారు. దాన్ని కొంతసేపు ధ్యానం చేసుకుందాము. తర్వాత ఎట్లా బాగుపడద్ది, ఎట్లా పోయింది, తర్వాత వేరే తర్వాత విషయాలు మీకు చేత తర్వాత ముగించుకుందాం. రూతు గ్రంథము 1వ అధ్యాయము 221వ పేజీ తీయండి. బైబుల్ ఒకవేళ మీకు తీయటానికి గుర్తు లేకపోతే 221 పైన పేజీ ఉంటుంది, చూడగా పేజీ తీసుకొని అర్థమైపోతుంది. ఆ రూతు గ్రంథము 1వ అధ్యాయము కొన్ని వచనాలు చదువుకుందాము, వినండమ్మా. చాలా మంది తెలుస్తుంది. ప్రార్థన చేసుకుందాం. 2 మాటలు. కృప కలిగిన తండ్రి, ప్రేమ కలిగిన నాయన, పరిశుద్ధాత్మ దేవా, నీకు స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు నా ప్రభువా. నీ బిడ్డలు ఇప్పటి వరకును వారి స్వరాలను విప్పి, వారి పెదవులను విప్పి నీకు స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించినారు. తదుపరి వాక్య ధ్యానములోనికి వెళ్ళినాయి ఉండగా నీ పరలోక మనమరస్యములను బయలుపరిచిన ఆత్మ ద్వారాగా నన్ను నడిపించు స్వామి. జ్ఞానము లేని వాడును నేను, మిన్నల లాంటి వాడిని, ధూళి లాంటి వాడిని, దుమ్ము లాంటి వాడిని, ఏమిటి పరికమాలనే ప్రయోజకులను. నరపుత్రురాజు చక్కగా నిలవండితో నేను మాట్లాడుతానని ఎస్గేల్ ప్రభుత్వం మాట్లాడినటువంటి మా గొప్ప యేసయ్య ఉపచార కాల సమయంలో మాతో మాట్లాడి నీ బిడ్డలందరూ వంటి నిద్ర మొత్తం అంతక శక్తులను నాపమన బంధిస్తున్నాము నా ప్రభా. ప్రతివారు నా ప్రభా నీ మాటను విని నీ వైపు తిరిగి రక్షణ పొందుతుగా నీ కృప దయచేయమని, నీ శిల్ప సాధన మరుగుపరచమని యేసు క్రీస్తు దివ్య నామమును బట్టి అడిగి వేడుకొనుతున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరులారా, ఇక్కడ ఒక చిన్న కథ ఉంది, కొద్దిగా నేర్చుకోండి, ఒక గుర్తు పెట్టుకోండి. అయితే తగ్గ పిల్లలు అంటే మన పంటలు చేత బయటికి తరమండి, బయట ఆడుకుంటారు. న్యాయాధిపతులు ఏలైన జనముల యందు దేశములు కరువు కలుగక యూదా బెత్లెహేము నుండి ఒక మనుషుడు
తన భార్యను తన ఇద్దరు కుమారులను వెంటబెట్టుకొని మోయాబు దేశమును కాపురముటకు వెళ్ళెను. చూడండి ఎంత బాగా రాశాడు. మోయాబు దేశం అంటే ఏదో గుర్తా? ఇదొక దేశమే. ఆ మోయాబు దేశం ఏంటంటే దేవునికి విరుద్ధమైన దేశము, పాపంతో నిండి ఉన్న దేశం. ఆ దేశాన్ని దేవుడే ఏం చేసింటే నా చెప్పు కాలు విసరవేస్తుందని మోయాబు దేశంలో కాలు కడుక్కుంటా చెప్పేసి వాక్యం ఉన్నది. మోయాబు దేశము పాపముతో నిండి ఉన్నది. గుర్తేనా? మోయాబు అంటే అందరికీ తెలుసా? మోయాబు అంటే పాప ఫలితమైన, అంటే ఎక్కడ లేని పాపం చేసుకుంటే స్త్రీ ఎక్కడ ఉంది. ఇంకా దానికి ఏదైతే ఇస్తే దాన్ని వివరణ చెప్పేది మొదటి సరిపోద్ది. ఆ ఎవరంటే ఎవరో చెబుతారా? అబ్రహాము దేవుని నమ్ముకున్న తరువాత, అబ్రహాముని దేవుడు ఉండడా? అబ్రహాము నువ్వేంటి ఇక్కడ బాధపడతావు? నేను ఆనందం పాల్చిన ఆస్తి చాలా ఉంది కదా, దాన్ని వదిలేసి నేను చెప్పిన చోటుకు నీ వెళ్ళు, నిన్ను విస్తారంగా ఫలింపజేస్తానని దేవుడు అబ్రహాముతో మాట్లాడు. అందుకని అబ్రహాము దేవుని మాట వినినందువల్లనే దేవుడు సకల దీవెనలు అబ్రహామును దీవించినాడు. అదే మాదిరి కూడా మోయాబు దేశంలో ఉన్న తర్వాత ఇక్కడ న్యాయాధిపతులు ఏలే కాలంలో, అంటే ఆనాటి కాలంలో రాజులు ఏలినారు, ప్రవక్తలు ఏలినారు, శిష్యులు ఏలినారు, తర్వాత వాళ్ళ కింద వాళ్ళందరూ ఏలినారు. ఆఖరికి అందరైపోయి న్యాయం అంటే న్యాయాధిపతుల పరిపాలన వచ్చిందంటే రాజుల పరిపాలన అయిపోయింది. ఒకరమంటే ఒకరు వాళ్ళ పని అయిపోయింది. ఆఖరికి ఏంటంటే మనకు రాజు లేదు, వాళ్ళు పెద్ద ఇలా గొప్ప, మనకి ఇప్పుడు రాజు లేదు. మనం ఏం చెప్పేసిందా, ఒక 100 మంది 200 మంది కలుసుకొని వాళ్ళలో ఒక 4 పెద్దవాళ్ళని పెట్టుకొని ఒక న్యాయం చెప్పు, నువ్వు అడిగే కట్టిన వాళ్ళ న్యాయాధిపతులు ఎదుకు వాళ్ళని పెట్టుకుని ఆ న్యాయాధిపతులు ఏదే కాలంలో, అంటే దాదాపు ఎప్పుడంటే ఇప్పుడు కాదు కానీ దాదాపు 20,000 సంవత్సరాలు అయిపోయి ఉంటుంది. తరాలు అయిపోయి ఉంటాయి. ఒక్క తరానికి వచ్చి 1000 సంవత్సరాలు. ఇప్పుడు కాలం పరిస్థితి కాదు. వెనకట కాలంలో మొట్టమొదటి జరిగిన పరిస్థితుల్లో వాళ్ళ చరిత్ర రాసి ఉన్నారు. ఈ మోయాబు చరిత్ర ఎలాంటి? మోయాబు అంటే పాప ఫలితమైనటువంటి వారు, అంటే తండ్రి చేత కుమార్తెలు పుట్టినటువంటి వాళ్ళు. ఎవరికి? లోతుకు. లోతు భార్య ఎవరు అంటారు? నాకు గుర్తులేదు, మర్చిపోయినాను. లోతు భార్య పేరు. లోతు భార్య ఉన్న తర్వాత లోతున వాళ్ళ దేవుడు వచ్చి ఎల్లగొట్టిన తర్వాత వాళ్ళ సంతానముడు వచ్చేటవాడు 2 ఆడపిల్లలు. ఆ 2 ఆడపిల్లలు కూడా ఉంటే తండ్రి చేత మోహింపబడి ఏం చేసినట్టు చేసిన తర్వాత వాళ్ళని పుట్టిన సంతానం వీళ్ళు. అందుకని మోయాబు దేశం అని అంటారు. అది తీసేయి, అది మోయాబు దేశం పెద్దది. అయిన తర్వాత యెరూషలేము దేవాలయములో ఒక ఆయన ఉన్నాడు. ఆమె ఎవరంటే నయోమి ఉంది. ఆ నయోమి యొక్క భార్య మగ్లోను, కిల్యోను, వాళ్ళకి 2 కుమారులు. ఆ 2 కుమారులు కూడా దాదాపు చిన్నపిల్లల వయసులే ఉన్నారు. వాళ్ళు దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుని యందు నమ్మకము కలిగి ప్రభు ప్రార్థనలో పాల్గొంటూ ఎల్లప్పుడూ కూడా ప్రార్థన అనుభవం కలిగి వాళ్ళ యొక్క యెరూషలేములో జీవిస్తూ కొన్ని సంవత్సరాల పిల్లలు పెద్దోళ్ళైన దాకా జీవించారంట. వాళ్ళంతా ఇంత పిల్లలైనారు. అప్పుడు ఏం చేసిందంటే ఆ దేశానికి ఒక పెద్ద కరువు వచ్చేసిందంట. ఏమొచ్చింది? ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాల కరువు వచ్చిందంట. అయితే 7 సంవత్సరాల కరువు వస్తే కోటీశ్వరులు బ్రతుకుతారు కానీ బీదలు బ్రతుకుతారా? చెప్పండి. ఒక నీకుంటే ఒక ₹1 కోటి ఉంటాయి అనుకో. 7 సంవత్సరాల కరువు ఉంది. 7 సంవత్సరాలు ₹1 కోటి సరిపోతాయా? 50, 100 కోట్లు, 400, 10,000 కోట్లు ఉండరు. వాళ్ళు కూర్చొని చెడతారు. ఇంకా తక్కిన వాళ్ళు సావాల్సింది. ఆ కరువు వచ్చి 2 సంవత్సరాలు అయ్యే వరకు ఇక్కడ యెరూషలేము దేవాలయంలో ఎవరంటే ఈ యొక్క నయోమి యొక్క పెనిమిటి, ఆయన యొక్క 2 కొడుకులు, వాళ్ళు కలిసి ఆడనే జీవిస్తూ రోజు వారం ప్రార్థనా మందిరానికి పోతూ ప్రార్థన అనుభవం కలిగి జీవిస్తూ ఇంటికి వచ్చి రాగు ఉండ తర్వాత తెలిసితే కరువు సమృద్ధిగైనది. 2 సంవత్సరాలు కరువు విస్తారంగా వచ్చేసింది. అప్పుడు అంటుందా భార్య, నయమంటే ఏమయ్యా ఎలిమెలకు నా భర్త, ఇంకా మనం ఇక్కడ బ్రతకలేము, మరొక చూద్దామా, ఆస్తి లేదు,
మనకు చూద్దామా పొలము లేదు, మనం చూద్దామా కూలి చూసుకొని బ్రతకట్టే వాళ్ళము, మనం చూద్దామా దేవుని ఎంత భయపెత్తలు కలుపుకొని నమ్మకంగా మనం జీవిస్తున్నాం. అదే మన యొక్క జీవితం కనుక దేవుడే మనల్ని ఆశ్రదిస్తామా. మీకు తండాలు చేస్తా కొద్దిగా నిద్రపోతున్న కనిపెడుతున్నా సేపు ఒక మాట్లాడిన తర్వాత మానుకుంటున్నాను. హెల్త్ ప్రార్థన అనుభవం కలిగి భార్య బిడ్డలు కలిగి ఆ బిడ్డల్ని తీసుకొని యెరూషలేము దేవాలయంలోకి వచ్చి అక్కడ ఏం చేస్తున్నట్టు రావటమును ప్రార్థన చేసుకొని ఆ యజమాని చేత యొక్క యాజకుడి చేత ప్రార్థన చేసుకునేది రోజు మళ్ళా తిరిగి వారం అయిపోతాను ఇంటికి పోతారంట. ఇంటికి పోయి ఏం చేస్తారు, యాన్నో కూలి, యాన్నో పనికి పోయేది, యాన్నో పావుల గారు సంపాదించుకొని జీవిస్తూ ఉన్నారంట. ఇలాగ జీవిస్తూ కొడుకులతో బ్రతుకులతో జీవిస్తూ ఉన్న తర్వాత ఆ 2 సంవత్సరాలు కరువు తిరగకుండా భారం అయిపోయినందువల్ల ఇలా కూలి కూడా దొరకలేదంట. కూలి కూడా దొరకకపోతే మీకు భార్య అంటుందా, ఏమయ్యా నా భర్త, మనం చూద్దామా ప్రార్థనకు పోతున్నాం మంచిదే, మరి తిరిగి ఇంటిపోతామా మన పిల్లలకు ఆహారం ఎత్తుంటానికి, చూద్దామా కరువు బాధంగా ఉంది, మనకిద్దరు పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఎలాగో బ్రతకాలా కనుక కరువు ఉంది కనుక ఈ కరువు తప్పించుకోవడానికి ఈ దేశమును యెరూషలేము దేవాలయాన్ని వదిలిపెట్టి మనం వేరే ఒక దేశానికి వెళ్ళిపోదాం. కరువు లేని దేశానికి వెళ్ళి అక్కడ కొన్ని సంవత్సరాలు అక్కడ జీవిస్తాం. అప్పుడు మన కొడుకులు పెద్దోళ్ళు అవుతారు, వాళ్ళు కూడా పని చేస్తారు, వాళ్ళు కూడా డబ్బు సంపాదిస్తారు. అదంతా సంపాదించుకొని తిరిగి మళ్ళా యెరూషలేమునికి వచ్చి మళ్ళా ప్రార్థన జీవితంలో గడుపుతామని చెప్పేసి అన్నది భార్య. అయితే భర్త అంటుడా, ఏమ్మా నువ్వు చెప్పిన మాట బాగానే ఉంది కానీ ప్రార్థన అట్ట నువ్వు ఎక్కడికి పోగొట్టున్నావు. మోయాబు దేశం అంటే అక్కడ ఏంటంటే డబ్బు విస్తారంగా ఉంది, పాపం విస్తారంగా ఉంది. పాపం అనేది విస్తారంగా పెరిగిపోతే కనుక అక్కడికి దేవుడు అనేది లేదు కనుక అక్కడికి నువ్వు వేడపోతావు. మనం ప్రార్థనా జీవితం కనుకుంటు ఇక్కడనే సత్యం సత్తపత్వం కాదు, ఇక్కడనే పొందామనే భర్త అన్నాడు. భార్య ఒప్పుకుంటుందా? అక్కడ బాగా డబ్బు వస్తుందంట, బాగా తనగొద్దులంట. మనం పోతే మన ఇద్దరికి, మన కొడుకులకి ఇద్దరికి, నలుగురికి డబ్బులు ఎంత మిగులుతాయి అనుకుంటున్నావు? పోవాల్సింది. గమనించండి నేను చెప్పే మాట. పోదామని భర్త ఏమో అయితే అక్కడి నుంచి ఏం చేస్తుంటే అది అట్లా ఆపండి. దేవుడు లోకాన్ని సృజించినాడు, భూమిని సృజించినాడు, ఆకాశాన్ని సృజించినాడు, నక్షత్రాలను సృజించినాడు, సూర్యచంద్ర నక్షత్రాలు సృజించినాడు. మానవులైన మనలను నీలమంటితో నిర్మించి వాని నాచకానంతరములతో జీవాత్మ బోధగా నరుడు జీవాత్మ ఆయన కనుక దేవుడు ఏం చేసింటే ఆత్మనిచ్చి మట్టిని చేసి బొమ్మను తయారు ఆయన మాదిరిగా రూపాన్ని ఏర్పాటు చేసి మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు. ఎవరిని? ఆదాముని. రెండో మనిషి ఎవరు? అవ్వని. ఏమని చెప్పినంటే మిమ్మల్ని నేను చేసుకున్నాను, నా బిడ్డలు కనుక మీరు నాతోటే ఉంటారు, నేను నీతోటే ఉంటాను, మనిద్దరం ఒకటి ఐక్య బంధం కనుక శరీర సమానంగా ఉంటా కనుక మీకు నేను తోడేస్తానని చెప్పేసి వాళ్ళను ఆశీర్వదించినాడు. పుడుతున్నామని ఆశీర్వదించిన తర్వాత ఫలాని పని చేయగాకమని చెబితే ఆ పని తప్పనిసరిగా చేసిన తర్వాత చేసిన కానీ ఆదాము అవ్వల పాపం చేసిన తర్వాత ఒప్పుకున్నట్టయితే బాగుండేది, కప్పుకున్నారట. మన మానవ జీవితంలో కూడా ఇదే ఉంది. ఇప్పుడు చేయటానికి ఏమి చేస్తారు, ఏవో రకరకాల గడ్డి చేస్తుంటారు, కానీ వాటిని కప్పుకుంటున్నారు కానీ ఒప్పుకోవటమే. ఆదాము అదే అవ్వ ఆదాముని చేసిన పని. ఆదాము నువ్వెక్కడున్నావు అని చెప్పేసి దేవుడు ఆదాము అంటే, అయ్యా నిన్ను చూసి నేను చెప్తాకున్నాను. అవ్వేమడితే నిన్ను చూస్తూ నీ స్వరాన్ని భయపడి దాక్కున్నారట. ఆ పాపమే ఆ శాపము ఇప్పటికి నేటి కాలానికి 20,000 కోట్ల సంవత్సరాలు అయిపోయినా కానీ ఆ జనాంగం అంతా విశ్రాంగంగా అయిపోయినా కానీ ఇప్పుడు కూడా అది ఏ పాపం తగలపడి మనం చచ్చిపోతాం. ఆ పాపం కూడా ఇప్పుడు మనందరం కూడా ఇలాగైపోతున్నాం. అప్పుడు ఆదాము అవ్వలు చేసిన పని ఇది.
కనుక ఆ మాట నమ్మలేదు కనుక ఆ విధంగా అయింది. ఇప్పుడు ఇట్లా వస్తుంది ఏమయ్యా, మనకి ఇద్దరు కొడుకులు బంగారం అంటే ముత్యాలు ఉండరు, అక్కడ పోదప్ప డబ్బు బాగా సంపాదించుకుంటే నేను రానని నేను నువ్వు వస్తావా, రాకపోతే నేను పోతాను అంటాడు. అప్పుడు భార్య మాట భర్త గొడవ. అందుకని ఎలిమెలెకు నయోమని తీసుకొని నయోమ కలిగి మగులోని కీడియోని ఇద్దరు కుమారుని వెతబెట్టుకొని నలుగురు కలిసి యెరూషలేము పట్టణాన్ని వదిలిపెట్టి ప్రార్థనా జీవితాన్ని వదిలిపెట్టి భ్రష్టత్వంలో పడుకొని మోయాబు దేశములకు వెళ్ళిపోయారండి. దేవునికి మహిమ కలుగును కాక. అక్కడ పోయి అక్కడంటుందంటే డబ్బు బంగారము వెండి కుప్పలు కుప్పలు ఉంది అక్కడ. అయితే అన్నిటికన్నా కూడా పాపం ఇంకా ఎక్కువ ఉందట. చూశారు. ఎప్పుడైతే వీళ్ళు దేవుని యొక్క ప్రార్థనా జీవితంలో వదిలిపెట్టి ఎప్పుడైతే మోయాబు దేశంలోకి వెళ్ళి ఆ పాపంలో పడిపోయినారా అందరూ కూడా కూలిపోయినారు. అక్కడ పోయిన తర్వాత ఏం జరిగిందో తెలుసునా, మోయాబు పాపము దేశంలోకి ఎప్పుడు పోయినారు, నయోమి భర్త చనిపోయినాడు. కొంతకాలమైన తర్వాత ఇద్దరు పిల్లలు పెద్దవాళ్ళు అయినారు. వాళ్ళు అక్కడ పిల్లలు ఇచ్చి పెళ్లి చేసినారు. వాళ్ళు కూడా పాపంలో పడిపోయినారు. వాళ్ళు కూడా ఇద్దరు కొడుకులు కూడా చనిపోయినారు. ఎంతమంది అది పోయేటప్పుడు ఎంతమంది పోయినారు చూతారా? నలుగురు. ఎవరు? నయోమి, ఎలిమెలెకు, మహలోను, కిలియో అంటే వాళ్ళిద్దరు కొడుకులు నలుగురు పోయినారు. అక్కడ పోయితే వచ్చేటప్పుడు ఎంతమంది తెచ్చినారు? ఎంతమంది తెచ్చినారు? ఇద్దరు. పోయినప్పుడు నలుగురు పోతే భర్త చనిపోయినాడు, కొడుకులు చనిపోయినాడు, కోడలు అతను వెళ్ళిపోయినారు. అప్పుడు అంటుందా, అక్కడికి పోయిన తర్వాత ఈ తల్లికి అర్థమైపోయింది, అయ్యో నేను నా యొక్క దేవుని మందిరంలో నేను ఎంత బాగున్నాను, నా జీవితం పడిపోయింది, నా భర్త చనిపోయినారు, నా కొడుకులు పోయినారు, నా కోడళ్ళు పోయినారు, ఒక్కతుంది కనుక నేను కనుక ఇది పాపపు దేశం కనుకయ్యా దేవుడా నీకు వందనాలు నేను తిరిగి నీలో కొత్తాన్ని తప్పు తెలుసుకొని తిరిగి యెరూషలేముకు వస్తున్నాను. ఎవరో తెలుసునా? తన యొక్క కోడలైన ఎవరంటారు రూతుని తీసుకుని, రూతు ఎవరంటే అది చాలా పెద్ద తరచుగా ఒకసారి చెప్పుకున్నారు. ఆ రూతుని తీసుకుని వచ్చిన తర్వాత రూతు అంటుందా, అత్త నువ్వు ఏ దేశమేమో నీకు ఎక్కడ ఎక్కడ నీతో వస్తా, నువ్వు అక్కడ వెళ్తే నేను ఎక్కడనే వస్తా, అక్కడనే నువ్వు ఉంటాను అక్కడనే ఉంటా, అక్కడనే పోతాను నేను అక్కడే నీతో నేను పోతానని చెప్పేసి సవాల్ చేసి అత్తతో వాగ్దానం చేసింది కోడలు. అప్పుడు కోడలు ఒక్కదాన్ని తీసుకున్నది. నయోమి బయలుదేరి మళ్ళీ తిరిగి ప్రాంతానికి వచ్చింది. నా ప్రేమ సహోదరుల తిరిగి వచ్చిన తర్వాత పోయిన తర్వాత అత్త కూడా రూపు ఏం చేసింటే మోయాబును వదిలిపెట్టి యెరూషలేముకు వచ్చిన తర్వాత ఇలా బంధువు ఒకడు ఎవరంటే ఉభయదేవుడు. ఆయన ఎవరంటే ఆయన యొక్క తండ్రి యెషయా, యెషయా యొక్క తండ్రి దావీదు, దావీదు యొక్క సంతానం యేసుక్రీస్తు. ఈ సంతానానికి తీసుకొస్తాడు అక్కడి నుంచి. మళ్ళీ ఇక్కడికి వచ్చి ఆయన పెళ్లి చేసుకొని కుమారుడు పుడతాడు. ఆ కుమారుడికి ఓబేదని పెడితే ఓబేది యొక్క తండ్రి మోయాబు చెప్పేటానికి ఓబేది పెట్టిన తర్వాత ఎవరు? యెషయా. ఈ సంతానం ఈ విధంగా వచ్చి మళ్ళీ సంతానం ఇక్కడ బాగుపడ్డది ఎక్కడ, మళ్ళీ పోయింది ఎక్కడ, తిరిగి మళ్ళీ యెరూషలేముకు వచ్చి మళ్ళీ ఇక్కడ బాగుపడ్డది. అదే మాదిరిగా ప్రేమ సహోదరుల మానవులను మనందరం కూడా భూమి మీద ఉంటున్నాం, కానీ తింటున్నామో తాగుతున్నామో కడుతున్నామో మంచిది, నాకు చాలా సంతోషం. మరి నువ్వు జీవిస్తున్నావు అంటే నువ్వు తింటున్నావు, తాగుతున్నావు, కడుతున్నావు, ఉంటున్నావు, చేస్తున్నావు, ఇది నీకు స్థిరమా చెప్పండి? ఇది స్థిరమేనా? మరి స్థిరంగా పోతే ఏతికి నువ్వు పొద్దున్నే చెప్పకుండా ఉంటున్నావు అమ్మా. నిన్ను పుట్టించాలా దేవుడు, నిన్ను కాపాడాలా, నీకు స్వరాన్ని ఇవ్వాలా, నీకు ముక్కు ఇవ్వాలా, నీకు నోరు ఇవ్వాలా, నీకు కళ్ళు ఇవ్వాలా, నీకు కాళ్ళు ఇవ్వాలా, నీకు చేతులు ఇవ్వాలా, నీకు ఆరోగ్యం ఇవ్వాలా, నీకు ఐశ్వర్యం ఇవ్వాలా, నీకు సంతోషం ఇవ్వాలా, నీకు కొడుకులు ఇవ్వాలా, నీకు కోడళ్ళు ఇవ్వాలా, నీకు ఆస్తిని ఇవ్వాలా, అంత మరి ఆయన ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నాడు చెప్పండి? ఒక్క తప్పు చేసినాక ఏమో మోయాబు దేశం పోతున్న తప్పులు ఒప్పుకొని వచ్చిన తర్వాత దేవుడు క్షమించంటే నువ్వెంత కాలము చేసిన ప్రార్థన అనుభవం కలిగి ఉన్నావా?
ఇవాళ నీకు ఐదు ఒక్క క్షణములోనే కను రెప్ప పాటలోనే నగనే పోతే అమ్మా ఏడుతుంది కొద్దిగా అయిపోతావు. అది నీకు ఉందా? అది నీకు గుర్తు లేదు. ఏదో సంపాదించుకుంటున్నాను, తింటున్నాను, తాగుతున్నాను, నాకే అవసరాలు ఇది చేసుకొస్తున్నావు, కానీ లోకం పోయి తీసుకొస్తున్నావు. మరి ఎలా చేస్తున్నావు ప్రేమంటే సహోదరుడు? దేవుడు నిన్ను చూడటం లేదా? నిన్ను అడుగుతాడు, నా కుమారి నేను పుట్టించినాను, నీకు అంత ఇష్టం నేనే అని నేను ఏం చెబుతావు నువ్వు? జాగ్రత్త, చెడ్డ దినాలు వస్తున్నాయి, జాగ్రత్త. అందుకనే ఈమె ఏమి అక్కడ వెళ్ళిన తర్వాత మనసు మార్చుకొని ప్రభు వైపు తిరిగి ఎప్పుడైతే ప్రభువుని అంగీకరించిందో తిరిగి వచ్చిన తర్వాత గోయజ్ఞను పెళ్లి చేసుకున్నది కుమారుడు. ఆ కుమారుడు అయిన తర్వాత యెషయా సంతానం ఆయన వచ్చి మళ్ళా సంతానం. నీవు కూడా అట్నే నీ మనసు మార్చుకో, నీ ఉద్దేశము మార్చుకో, నీ బుద్ధి మార్చుకో. యెషయా, నీవు నన్ను పుట్టించినావు, నన్ను సృష్టించినావు, నన్ను కాపాడినావు, నన్ను బలపరిచినావు, నాకు ఆరోగ్యం ఇచ్చినావు, నాకు ఐశ్వర్యించినావు అన్న ఇచ్చినే. మరి ఇన్నిసార్లు ప్రార్థన చేస్తున్నావు. మా ఒక్కొక్కరు బిడ్డ మీద చేసుకొని చెప్పండి. సత్య పిచ్చి కుక్కలు తెచ్చడం చేస్తారు. జాగ్రత్త, నీకు కుశాలైందేమో. నీకు పుట్టించి, నీకు ఆరోగ్యం ఇచ్చి, నీకు ఐశ్వర్యం ఇచ్చి, నీకు బిడ్డలు ఇచ్చి, నీకు సంతానం ఇచ్చి, నీకు ఆస్తి ఇచ్చి, నీకు ఐశ్వర్యం ఇచ్చి, లోకం ఇచ్చి, చూసుకోని ఆయన నీకు ఇల్లు వాకిలు ఇచ్చి పుట్టమని చెప్తే దేవుడు నిలిపి దెయ్యాలు పక్క పోతారా? రేపు ఆ దెయ్యాలను నేను రక్షించేది ఆలోచించేది. అందుకనే యేసయ్య పరలోకం నుండి భూమి మీదకి దిగి వచ్చాడు. అదే చెబుతున్నాడు యోహాను సువార్త 3:16. పిల్లలు పుడుతున్నారు, పెద్దలు పుడుతున్నారు, ఇంటున్నాం, చేస్తున్నాం. మళ్ళీ ఇంటికి పోయి నేను అందరం బదిలించుకోవాలి. దేవుణ్ణి ప్రార్థించేది ఎప్పటికీ సత్యపోతారనుకుండా పాలు. జాగ్రత్త, మీ మనసు దేవుడికి ఇవ్వండి, కన్నీరు పెట్టి ప్రార్థన చేయండి. సమూయేలు పుట్టినంత హన్నా ఏం చేసింది? కన్నీరు విడిచి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు ఆలకించి ఏం చేశాడు? కుమారుని ఇచ్చినాడు. ఎలాంటి ప్రార్థన? విశ్వాస సహితమైన ప్రార్థన. ఆ ప్రార్థన చెప్పిందా? ఏదో భర్తన చేసుకొని కబ్బగా తింటున్నాం, నిద్రపోతాం, లేచేది పని కొరుకుతున్నాం, అంతేనా? అస్సలకు కాసేపు మన బతుకులు కూడా అయితే జాగ్రత్త. ఇప్పుడు నన్ను నేర్చుకోండి. దేవుడు ఉన్నాడు, మనల్ని కాపాడుతాడు, ఆయన మన పరలోకానికి తీసుకొని పోతాడని. అందుకనే యోహాను సువార్త 3:16 ఏమని చెబుతాడు చెప్పండి. నాకు చెప్పము. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్య జీవం పొందునట్టు ఆయన అనుగ్రహించాను. నీకు జీవాన్ని ఇచ్చేందుకు వచ్చినాడు. నేను పరలోకానికి తీసుకువెళ్ళాను. వారు నీకు జీవాన్ని ఏమిస్తున్నావా? ఆయన ప్రార్థన చేస్తున్నావా? ఆయన వైపు తిరిగినవా? రక్షణ పొందినవా? మారు మనసు కలిగినవా? పాపక్షామపణ కలిగినవా? చేయండి, ఆలోచన చేయండి. నేను అడుగుతాడు, వదిలిపెట్టాడు. నాకు తెలియదయ్యా, నాకు ఎవరు చెప్పలేదు అనుకుంటాడు. ఇదే చర్చ కనపడుతుంది. చచ్చిపోయి నాకు తెలియదని అబద్ధం ఖచ్చితంగా కాస్తే ఇట్లే జన్మంతా కూర్చొని ఉంటే మనిషి చేస్తే కనపడితే నీకు అప్పుడు తప్పుడు ఏం చేస్తావు? ఉప్పుకోవచ్చు. కనుక ప్రేమంటే సపోర్ట్ దేవుని ఎందు భయభక్తులు కలిగి నడవండి. ప్రార్థన అనుభవం కలిగి నడవండి. ప్రార్థన జీవితం జీవించినట్టయితే మీ కుటుంబాలు దీవించబడతాయి, మీ కుటుంబాలు వెలిగింపబడతాయి. మీ బిడ్డలు ఆశీర్వాదాలు పొందాలంటే ప్రార్థన అవసరం. మీరు జీవించి విస్తారంగా భూలోకంలో ఫలించాలంటే ప్రార్థన అవసరం. చేస్తున్నారా? ఎన్నిసార్లు చేస్తున్నారు? గుర్తుపెట్టుకోండి. అందుకనే దేవుడు నేను ఎంతగానో ప్రేమించినాడు, నీకు ఆశీర్వాదాలు ఇచ్చినాడు,
నీకు దీవెనలు ఇచ్చినాడు, నీకు బిడ్డలు ఇచ్చినాడు, నీకు సంతానం ఇచ్చినాడు, నీకు ఆశ్చర్యం ఇచ్చినాడు, నీకు ఆనందం ఇచ్చినాడు, అన్నీ నీకు ఇచ్చినాడు. కానీ నువ్వు ప్రార్థన చేయాలి. కారణం అంటే నీలో పాపం ఉంది. ఆ పాపాన్ని తీసివేసుకున్నారా? నశించిన దానిని వెనక రక్షించుటకు ఈ లోకములకు వచ్చిన దేవుడు ఆయన తప్ప ఎవరు లేరు. కనుక నా ప్రేమ సహోదరులారా, దేవుని నమ్ముకొని దేవుని భయభక్తులు కలిగి మనము నమ్ముకున్నట్టయితే ఆయన తప్పనిసరిగా మనకు దీవెనలు మనకు కలగజేస్తాడు, దేవుని ఆశీర్వాదాలు ఇస్తాడు. కనుక దయచేసి 2 చేతులతో మిగతా ప్రతి ఒక్కరు కూడా మీరు ఇంటికి పోయినాక కూడా పడుకున్నాక చెప్పినాక ఒక్కసారి దేవుని ప్రార్థన చేయండి, గుర్తుపెట్టుకోండి. అప్పుడన్నా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, మిమ్మల్ని దీవిస్తాడు. ఆశీర్వాదాలు పొందుకొని దీవించి దేవుళ్ళు నడుచుకున్నట్టయితే దేవుడు మన కుటుంబాలను విస్తారంగా ఫలింపజేసి ఆశీర్వదిస్తాడు. దేవుడి యొక్క మాటలను దీవించడు కాక. ఆమేన్.